బంగారం కొనాలనుకునే వారికి స్వల్ప ఊరట లభించింది. దేశీయంగా బంగారం రేట్లు స్వల్పంగా తగ్గాయి. అయితే యుఎస్ ఫెడ్ చేసిన కీలక ప్రకటనతో ఇంటర్నేషనల్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ఎగబాకాయి. ఈ క్రమంలో నవంబర్ 13న దేశీయ, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో 22 క్యారెట్ల గోల్డ్ ఇవాళ 300 తగ్గా తులం 1,15,050కి చేరింది. దీనికి ముందు వరుసగా 2 రోజుల్లో 1,650, 1,850 చొప్పున పెరిగాయి. ఇక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 330 తగ్గడంతో 10 గ్రాములు 1,25,510కి చేరింది. ఇది కూడా అంతకుముందు 2 రోజుల్లో 2,020, 1,800 చొప్పున పెరిగిన సంగతి తెలిసిందే. బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధర భారీగా పెరిగింది. ఒక్క రోజులో మళ్లీ 3,000 పెరగడంతో ప్రస్తుతం ఇది హైదరాబాద్ మార్కెట్లో కేజీకి 1,73,000 వద్ద ఉంది. దీనికి ముందు వరుసగా 1,000, 4,000 చొప్పున పెరిగింది. ఇలా 3 రోజుల్లో 8,000 పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశీయంగా బంగారం ధరలు తగ్గినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఒక్కసారిగా రికార్డు స్థాయిలో పెరిగాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $4,200 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఒక్క రోజులోనే దాదాపు $100 వరకు పెరిగింది. అటు సిల్వర్ కూడా ఊహించని రీతిలో రికార్డు స్థాయిలో పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం ఇది ఔన్సుకు $53.38 వద్ద కొనసాగుతోంది. ఇక రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే ప్రస్తుతం $88.63 వద్ద ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.